డాక్టర్. జెల్సీ రైట్? డాక్టర్ ఇలా చేయడం వల్ల అమ్మాయిని కాపాడగలుగుతామా? లేదంటే ఒక మంచి డాక్టర్కి చూపిద్దాం. ఆ అమ్మాయికి దొరకాల్సిన ది బెస్ట్ డాక్టర్ ఆ గది లోపల ఉన్నాడు. నమ్మకం శాస్త్రంతో కలిపి అతను ఇంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్స్ ఎన్నో సాల్వ్ చేశాడు. అసలు ఈ బెనెటిక్ ఫాదర్ ఎవరండి? భూత ప్రేత ఆత్మల్ని కనిపెట్టడం, వాటితో మాట్లాడటంలో సిద్ధహస్తుడు. తన లక్ష్యాన్ని సాధించడం కోసం దేనికైనా తెగిస్తాడు. జెస్సీ, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. ఫాదర్ విల్ సేవ్ హర్. Most glorious prince of the heaven, armies, Saint Michael the Archangel, defend us in our battle against principalities and powers, against the ruler of the world of darkness, against the spirit of wickedness in the high places, in the name of the Father, of the Son, and of the Holy Ghost. Amen. Ameya? 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 I'm here to help you. నువ్వు ఈ ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం నేను చెప్తాను. ఎలిజబెత్, నువ్వు నాతో మాట్లాడొచ్చు. నీకేం కావాలో చెప్పు. ఎలిజబెత్, నీ మరణానికి కారణమైన వాళ్ళందరూ శిక్షింపబడ్డారు. దానికి సహాయం చేసింది పాపే. తనని బాధ పెట్టకు. ఎలిజబెత్, ఈ పాప శరీరంలోంచి బయటికి వెళ్ళిపో. Save this child. Please save this child. Praise the Lord. Jesus Christ, please save this innocent girl. Save her life. Ah!
ఎలిజబెత్, నువ్విక ఏ ప్రయత్నం చేసినా వృధానే. అమేయ శరీరంలో నువ్వు ఇంకా ఎంతోసేపు ఉండలేవు. Your unclean spirit, now attacking this servant of God by the mysteries of the incarnation, passion, resurrection of our Lord Jesus, by the descent of the Holy Spirit, I command you to obey me. I whom am a minister of God, nor shall you embolden to harm in any way this creature of God. Obey me. Obey me. వద్దు, చిన్నపిల్ల భరించలేదు. ప్లీజ్. డాక్టర్, మీకేమనిపిస్తోంది? మనం అనుకున్నట్టు అంత ఈజీ కాదు. చాలా విల్ పవర్ ఉంది ఆ స్పిరిట్లో. డాక్టర్, అమేయ శరీరంలో ఉన్నది ఎలిజబెత్ ఆత్మ కాదు. ఎలిజబెత్ అయ్యుంటే ఈ పాటికి అమేయను మనం కాపాడుండేవాళ్ళం. మరి అది ఎవరిది? తెలీదు. మరి ఇప్పుడు ఎలా? ఇప్పుడు అదెవరన్నది తెలుసుకుని ఆ ఆత్మలో ఉన్న కోరిక ఏంటో తెలుసుకుంటే తప్ప అమేయను మనం కాపాడలేం. అవును. కల్రోఫోబియా. ఏంటి ఫాదర్? క్లౌన్ ఫేసుల్ని చూస్తే భయం. ఎక్సార్సిజం చేయాలి. అమేయ, సూసాన్, నువ్వెవరో నాకు తెలిసిపోయింది సూసాన్. నీకింకో దారి లేదు. నువ్వు నాతో మాట్లాడి తీరాల్సిందే. నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావు? ఈ లోకంలో నీ టైం అయిపోయింది. అమ్మయ్యను వదిలేసి వెళ్ళిపో. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు? ముందు నా ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళిపో. ఈ ఇంట్లో నీకు ఇంకా అధికారం ఉండొచ్చు, కానీ తన శరీరంలో లేదు. నువ్వు బయటికి రా, మనం మాట్లాడుకుందాం.
నువ్వు ఇది తట్టుకోలేవని నాకు తెలుసు. నువ్వు నాతో మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఒప్పుకున్న తరువాతే నువ్వు ఇందులోంచి బయటకు వస్తావు. సుశాంత్, ఎందుకు నువ్వు ఈ పాప శరీరంలో ఉన్నావు? ఇంతకు నీకేం కావాలి? ఈ ఎగ్జార్సిజం మంత్రతంత్రాలు అది కూడా ఈ కాలంలో. సిద్ధు తన నా అక్క. ఆ అక్క సిద్ధు ఇతను ఫాదర్ కార్మన్ బెరిటి. హలో. ఏంటి ఫాదర్ మీ ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు మీరు చేసిన దానిలో ఉన్న సీరియస్నెస్ ఏంటో తెలుసా? స్పిరిట్, ఆత్మ అంట. ఆ అమ్మాయికి కావాల్సింది మెడికల్ ట్రీట్మెంటే. ఇప్పుడు మీ వల్ల అమ్మాయికి ఏమైనా జరిగితే జెస్సీ దానికి జవాబు చెప్పాలి. సైంటిఫిక్ టెంపర్ ఉన్నవాడివే కదా. అలాంటప్పుడు ఇప్పుడు మన ముందు జరిగిన దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఒక 6th క్లాస్ చదువుతున్న అమ్మాయికి ఇంత బలం ఉంటుందా? కమ్. సుసేన్ చనిపోయిన తర్వాతేనా జెస్సీకి నువ్వు పరిచయం అయింది? కాదు, వివర్ స్కూల్ మేట్స్. సుసన్ మ్యామ్ సేమ్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్గా వర్క్ చేసేవారు. హౌ వాస్ షీ విత్ హర్ స్టూడెంట్స్? అబ్సల్యూట్లీ హాస్టైల్. మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉండిందా? నార్మల్లీ టీచర్ స్టూడెంట్స్ మధ్య జరిగే ఇష్యూస్ అన్నీ జరిగాయి. అది కాకుండా ఇంకేదైనా? అలా చెప్పాలంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది.